ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుణ్ణి వెంటాడేది, లెక్క చూసుకునేది, బాకీ అడిగేది పాపం. మనిషిని బాకీ అడుగుద్ది. వాడు ఎవడైనా సరే, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జొరాస్ట్రియనా, రష్యనా, లేకపోతే చైనానా, లేకపోతే ఇంకొకడా ఏ దేశపు మానవాళికైనా పాపము నుండి ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ పాప ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా కాదు. ప్రపంచ మానవాళి జీవితానికి పాపము నుండి శాంతి ఆరోపింపబడాలి అంటే, పాప ప్రాయశ్చిత్తం జరగాలి అంటే, ఆ పాప ప్రాయశ్చిత్తానికి కావలసిన వాడు, వాడుకోవలసిన వాడు, ఉపయోగించుకోవలసిన వాడు, ఎన్నుకోవలసిన వాడు, ఎంపిక చేసుకోవలసిన వాడు, కోరుకోవలసిన వాడు ప్రతి జాతి మానవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తే దారి. అందుకే సర్వలోకములో ఉన్న సర్వ ప్రజానికం అంతటి కోసం పంపబడిన యేసునొద్దకు మానవుడు రావాలి. ఎందుకు అంటే, నీ పాపము కొరకైన ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి, రుణం తీర్చగలిగినటువంటి రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తునొద్ద ఉంది. అందుకే పాపం పోవాలంటే కులం పోగొట్టదు, పాపం పోవాలంటే మతం పోగొట్టదు, పాపం పోవాలంటే దేశం పోగొట్టదు, పాపం పోవాలంటే నిన్ను కన్న తల్లి పోగొట్టదు. ఆవిడ పాపానికి దిక్కులేదు, ఇక నీ పాపాన్ని సంగతే ఆవిడెక్కడ చూచే. కాబట్టి పాపం పోవాలంటే నువ్వు రావలసింది పాపానికి శాంతి ప్రాయశ్చిత్తం చేయగలిగిన యేసునొద్దకే. ప్రపంచాన్ని వెలిగించేటటువంటి సూర్యుడు ప్రపంచానికి ఎంత అవసరమో, ఏ దేశం వెలగాలన్నా కనిపించేది ప్రపంచాన్ని వెలిగించే ఒకే ఒక్క సూర్యుడు. ఈ మూల నుండి ఆ మూలకు ప్రయాణం చేసిన, ఆ మూల నుండి ఈ మూలకు ప్రయాణం చేసిన పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏమంటే, మనుషులు మతాల్ని మార్చేసినట్టుగా సూర్యుని కూడా మార్చేద్దరండి. మార్చే అవకాశం ఉండుంటే, అసలు సూర్యుని మార్చే అవకాశం లేదు కాబట్టి వదిలేశారు. లేకపోతే ఇది ఫలానోల సూర్యుడు, ఇది ఇండియా సూర్యుడు, ఇది చైనా సూర్యుడు, ఇది అమెరికా సూర్యుడు అని మార్చేద్దరు. నీ తెంగర బ్రతుక్కి ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎన్ని బొంగరాలు కొట్టినా రింగా 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 అని ఎన్ని బొంగరాలు కొట్టినా, నువ్వు ఎన్ని రంగులు మార్చినా సూర్యుడిని మార్చలేవు. అలాగే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఆ ప్రాయశ్చిత్తం జరిగించగలిగిన యేసును కూడా నువ్వు మార్చలేవు.